ఎమ్మెల్యేలు సహా ఆ పార్టీ మాజీ నేతలు తమతో టచ్లో ఉన్నారని జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. ముఖ్యంగా క్యారెక్టర్ లేని మాజీ ఎంపీ ఎంవీవీ అండ్ కోను ఎన్డీఏలో చేర్చుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఒకవేళ అధిష్టానం ఆమోదించినా తాను మాత్రం అంగీకరించే ప్రసక్తే లేదని అన్నారు. 5 ఏళ్ల పాటు మోనార్క్లా ప్రవర్తించిన జగన్ పట్ల ఎమ్మెల్యేలతో పాటు పార్టీ కేడర్ కూడా విసిగిపోయి పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అంతకుముందు విశాఖ సౌత్ జనసేన పార్టీ కార్యాలయంలో వంశీకృష్ణను కలిసిన పార్టీ నేతలు కార్యకర్తలు సాలువాలతో గజమాలతో సత్కరించి కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు అభినందనలు తెలియజేశారు. మంది రావాలని కోరుకుంటున్నారు. ఎక్స్ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రస్తుతం ఎమ్మెల్యేలు కావచ్చు. గ్రౌండ్ స్థాయిలో ఉన్నటువంటి క్యాడర్ కూడా ఆ పార్టీ మీద నమ్మకం పోయింది. ఆ పార్టీ ఉంటుందో ఉండదో అంటే ప్రజలు ఇంత చీకొట్టిన నాయకుడిని మళ్ళీ రక్షిస్తారా, మళ్ళీ ఆయన్ని ఆదరిస్తారా, ఇంత ఘోరంగా అంటే నాయకత్వ లక్షణాలు లేని ఇతన్ని, నాయకత్వానికి పనికిరాననుకుంటున్న ఇతన్ని మళ్ళీ ప్రజలు దగ్గర తీస్తారు. ఒక అవకాశం ఇస్తే ఇలా చేశాడు కాబట్టి మళ్ళీ ఎందుకు అవకాశం ఇవ్వాలి, ఇస్తే మళ్ళీ పాడు చేస్తున్న ఒక భయం ఈ నాయకుల్లో ఉంది, చాలామంది నాయకులు ఉంది. ఎందుకంటే 151 సీట్లు ఇస్తే నిలబెట్టుకోవాలన్న వ్యక్తి మళ్ళీ జనంలోకి వెళ్ళి మళ్ళీ ఓటు ఏ విధంగా అడుగుతారు? ఒక మోనార్క్ లాగా భావించి అటు ఎమ్మెల్యేలకు కానీ, మంత్రులకు కానీ, నాయకులు ఎవరికి ఇల్లు లేకుండా చేశాడు కాబట్టి ఆయన అక్కడ కూర్చోబెట్టారు. మళ్ళీ ఆయన నమ్ముతారు అనేసి నమ్మకం నాయకుల్లో లేదు కాబట్టి చాలామంది ఇటు చూస్తూ ఉన్నారు. మీరు అన్నట్టుగా ఒక నాయకుడు ఇక్కడ అంటే ఎవరో అవసరం లేదు, మా కామరాజ్ గడు ఖచ్చితంగా ఎంఈఓ అనే వ్యక్తిని కానీ, జీవీవీని కానీ ఈ రాష్ట్రంలో ఏ పార్టీ చేర్చుకోదు. వాళ్ళు క్యారెక్టర్లెస్ ఫెలోస్. క్యారెక్టర్ లేనివాడు ఎవడు కూడా రాజకీయాలు పనికిరాడని చెప్పేసి ప్రజలు నిరూపించారు. వాళ్ళు ఒకడు బ్లాక్ మెయిలరు, ఒకడు బ్రోకరు, ఇంకొకడు వచ్చేసి కామరాజ్ గడు. వీళ్ళిద్దరినీ అటు జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కాదు, లైఫ్లో వాళ్ళ గురించి తెలుసు కాబట్టి ఏ పార్టీ చేర్చుకోదు. భవిష్యత్తులో కూడా ఏ పార్టీ దగ్గరకు రానివద్దన్న విషయాన్ని మీరు క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. రాజకీయాల్లో కానీ, ఈ వ్యవస్థలో కానీ పెద్ద మనిషిగా బతక అవి రెండూ లేని వ్యక్తులు వాళ్ళిద్దరు కాబట్టి వాళ్ళని ఎవరు కూడా చేర్చుకోరు. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అలాంటి ఎదలకు చాలా దూరంగా ఉంచాలని చెప్పేసి ప్రజలతో పాటు నాయకులు కూడా డిసైడ్ అయిపోయారు. ఎవరు కూడా చేర్చుకోరు. చేర్చుకున్నా కూడా నేను ఒప్పుకోనని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా.